అలసిపోయినట్లు కనిపించిన మనవడితో గంగయ్య, నేను నీ అంతున్నప్పుడు అడవి ఊరికి ఆనుకొని ఉండేది. ఇప్పుడేమో చాలా దూరం అనిపిస్తోంది. ఎందుకు తాతయ్య అని అడిగాడు మోహనుడు. ఏముందిరా, వంట చెరకు, గృహ నిర్మాణాల కోసం చెట్లు నరకడం వల్లే అన్నాడు గంగయ్య. కొంతకాలం తర్వాత గంగయ్య అడవికి వెళ్లడం మానుకున్నాడు. అతని మనవడు మోహనుడొక్కడే అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి ఊర్లో అమ్మి అవ్వను తాతను పోషిస్తున్నాడు. మోహనుడు అడవికి వెళ్ళినప్పుడు పచ్చని చెట్లు కొట్టేవాడు కాదు. ఎండిన చెట్లు వెతుకుతూ అడవిలో ఎంత దూరమైనా పోయేవాడు. వాటినే మోపు కట్టి తెచ్చి అమ్మేవాడు. అడవిలో ఎండు కట్టెలు సేకరించి పని పూర్తి అవగానే కాస్త సమయం దొరికితే మట్టి కుండ ఒకటి తీసుకొని కొండ దిగువన ఉన్న సెలయేటి నుంచి నీళ్లు తెచ్చి వాడిపోతున్న మొక్కలకు పాదులు చేసి పోస్తూ ఉండేవాడు. చీకటి పడుతుండగా కట్టెల మోపు ఎత్తుకొని ఊర్లోకి వచ్చేవాడు.